అసలు హైపోగ్లైసెమియా అంటే ఏంటో చూద్దాం. కొన్నిసార్లు డయాబెటీస్ ఉన్న వాళ్ళు హైపోగ్లైసెమియా స్టేట్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ కంటే తక్కువ వెళ్ళిపోతూ ఉంటాయి. విచ్ ఇస్ బిలో 70 mg/dl. ఈ హైపోగ్లైసెమియాని ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే స్వెట్టింగ్, షేకీనెస్, డిజీనెస్, ఫాస్ట్ హార్ట్ బీట్, సడన్ హంగర్ అండ్ కన్ఫ్యూజన్. ఒకవేళ డయాబెటిక్ పేషెంట్ హైపోగ్లైసెమియా స్టేట్‌కి వెళ్ళిపోతే ఏం చేయాలి? చాలా సార్లు డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఈ హైపోగ్లైసెమియా స్టేట్‌ని మిడ్‌నైట్‌లో ఫేస్ చేస్తూ ఉంటారు అరౌండ్ 3 AM. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నాక్టర్నల్ హైపోగ్లైసెమియా. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుందంటే టూ మచ్ ఈవినింగ్ ఇన్సులిన్, ఎస్పెషల్లీ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్. అంటే వాళ్ళు తీసుకునే డోసేజ్ టూ మచ్ ఉంటాయి. నైట్ డిన్నర్ స్కిప్ చేయడం, లేదంటే చాలా తక్కువ కార్బ్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల నైట్ టైమ్స్‌లో ఆల్కహాల్ తీసుకుంటే కూడా అది జరుగుతూ ఉంటుంది. విచ్ ఈవెన్చువల్లీ బ్లాక్ గ్లూకోజ్ రిలీజ్ ఫ్రమ్ ద లివర్. ఈవినింగ్ టైంలో ఎక్స్ట్రా ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు. యాక్టివిటీకి తగ్గట్టుగా ఫుడ్‌ని ఆర్ ఇన్సులిన్‌ని అడ్జస్ట్ చేయకపోతే కూడా హైపోగ్లైసెమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. And now what to do if a person is under hypoglycemia? Follow the rule 15:15. ఒకవేళ డయాబెటిక్ పర్సన్ కాన్షియస్‌లోనే ఉన్నాడు, జస్ట్ స్వెట్టింగ్ అండ్ కొంచెం షేకీనెస్ ఉంది బాడీలో అన్నప్పుడు ఇమీడియట్లీ టేక్ 15 grams ఆఫ్ షుగర్. కొంతమంది ఆ షుగర్ని వాటర్లో మిక్స్ చేసి ఇవ్వడం అంత టైం ఉండదు కాబట్టి 15 grams ఆఫ్ షుగర్ ఏదైతే ఉంటుందో అని వెంటనే తినిపించేయండి. ఆర్ ఎల్స్ హార్డ్ క్యాండీస్ ఉంటాయి కదా, అంటే పాపిన్స్, మిల్క్ క్యాండీస్, మిల్క్ చాక్లెట్స్ అవి కాకుండా ఓన్లీ షుగర్ క్యాండీస్ దట్ కెన్ ఆల్సో బి టేకెన్. అలా తీసుకున్నాక ఒక 15 minutes వెయిట్ చేయండి. వెంటనే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి టెస్ట్ చేయండి. మళ్ళీ షుగర్ లెవెల్స్ నార్మల్ అవ్వగానే సేమ్ సిచ్యువేషన్ ఆఫ్టర్నూన్ లంచ్ ముందు లేదా డిన్నర్ ముందు అయిందనుకోండి, లంచ్ టైం కాబట్టి లంచ్ చేసేయండి, డిన్నర్ టైం కాబట్టి డిన్నర్ చేసేయండి. కానీ ఇది నైట్ టైం కాబట్టి జస్ట్ ఒక స్మాల్ స్నాక్ సరిపోతుంది. ఈ 15 minutes తర్వాత కూడా ఏం చేంజ్ లేదు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్లో, ఇంకా లోగానే ఉన్నాయంటే సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇమీడియట్లీ రష్ టు ద హాస్పిటల్. ఒకవేళ హైపోగ్లైసెమియా స్టేట్‌కి వెళ్ళిపోయారు, మీకు అది తెలియలేదు, నవ్ ద పర్సన్ ఈజ్ అన్కాన్షియస్, డోంట్ ట్రై ఎనీ ఆఫ్ దిస్ మెథడ్స్. అంటే మీరు షుగర్ వాటర్ ఇవ్వడం కానీ, క్యాండీస్ ఇవ్వడం కానీ, బటర్ మిల్క్ ఏవి ట్రై చేయొద్దు. జస్ట్ రష్ టు ద హాస్పిటల్. ఎందుకంటే అలా చేయడం వల్ల వాళ్ళు ఆల్రెడీ కాన్షియస్‌లో ఉంటారు కాబట్టి ఇట్ మైట్ లీడ్ టు చోకింగ్ అండ్ ఆల్సో డెత్. నౌ వాట్ ఈస్ హైపర్గ్లైసెమియా? హైపర్గ్లైసెమియా అంటే హై బ్లడ్ షుగర్ లెవెల్స్ యూజువల్లీ అబౌవ్ 180 mg/dl. సిమ్టమ్స్ ఏంటంటే ఎక్సెసివ్ థర్స్ట్, ఫ్రీక్వెంట్ యూరినేషన్, డ్రై మౌత్, బ్లర్రీ విజన్, ఫెటిగ్ అండ్ హెడేక్. సో ఇఫ్ ఎ పర్సన్ ఈస్ ఎఫెక్టెడ్ విత్ హైపర్గ్లైసెమియా, ఫ్రీక్వెంట్గా వాటర్ కన్జ్యూమ్ చేస్తూ ఉండండి. అవాయిడ్ షుగర్స్, 0% షుగర్స్, ఈవెన్ ఆర్టిఫిషియల్ షుగర్స్ ఇవి కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. లైట్గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం, ఇఫ్ మీరు కన్సల్ట్ అయిన డాక్టర్ సజెస్ట్ చేస్తే మాత్రమే. అండ్ ఎప్పటికప్పుడు షుగర్స్ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అంటే సివియర్గా సిమ్టమ్స్ లైక్ వామిటింగ్, బ్రీతింగ్ డిఫికల్టీ, కన్ఫ్యూజన్ ఉంటే ఇమీడియట్లీ రష్ టు ది హాస్పిటల్. డయాబెటీస్ అంటే హై షుగర్స్ మాత్రమే కాదు, ఇట్స్ అబౌట్ బ్యాలెన్స్. సో ఈ డయాబెటీస్ కూడా సడన్గా ఓవర్ నైట్ రాదు, ఇట్ స్లోలీ బిల్డ్స్ అప్ ఇన్ యువర్ బాడీ. కొన్ని రోజులు సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేస్తే స్లోగా డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఫెయిత్లో కూడా మనం గాడ్స్ వర్డ్ని డైలీ స్పిరిచువల్ ఫుడ్లా తినకపోతే స్మాల్ డౌట్స్, సిన్, టెంప్టేషన్స్ స్లోగా మనని తినేస్తాయి. ఎర్లీగా డయాగ్నోస్ చేసి గాడ్ దగ్గరికి వెళ్తే వీ కెన్ హీల్. బట్ ఇగ్నోర్ చేస్తే జస్ట్ లైక్ అన్ట్రీటెడ్ డయాబెటీస్ లీడ్స్ టు డెత్, అన్ట్రీటెడ్ స్పిరిచువల్ ఎంప్టీనెస్ లీడ్స్ టు ఎటర్నల్ డెత్. సో జస్ట్ లైక్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ విత్ గుడ్ న్యూట్రిషన్, పోర్షన్ కంట్రోల్, ట్రీట్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ స్పిరిట్ విత్ గాడ్స్ వర్డ్, prayer and faith. Thank you and praise the Lord.